పాకిస్తాన్ క్రికెట్ అభిమానుల మనసులో భారత్ అంటే ఉన్న అక్కసు ఎప్పటికీ మారదు. ఎన్ని మ్యాచ్లు ఓడినా, ఎన్ని టోర్నమెంట్లు తప్పినా భారత్ గెలిచినప్పుడు వారి ఆవేశం తీరు మాత్రం మారదు. ఇటీవల టీ20 వరల్డ్ కప్లో భారత్ సాధించిన ఘన విజయం మళ్ళీ ఆ భావోద్వేగాలను రగిలించింది. ఇండియా గెలిచిందని ఒక పాకిస్తానీ టీవీ యాంకర్ ఆవేశంతో టీవీని పగలగొట్టాడు. ఈ ఘటన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. టీ20 వరల్డ్ కప్ సూపర్ 8 దశలో భారత్ వెస్టిండీస్తో జరిగిన మ్యాచ్లో అద్భుత ప్రదర్శన చేసింది. టీమిండియా దూసుకెళ్లి సెమీఫైనల్కు అర్హత సాధించింది. ఈ విజయం పాకిస్తాన్ మీడియాలో పెద్ద కలకలం రేపింది. ఒక పాకిస్తాన్ న్యూస్ ఛానల్ స్టూడియోలో మ్యాచ్ విశ్లేషణ జరుగుతుండగా యాంకర్ తీవ్ర అసహనానికి గురయ్యాడు. భారత్ గెలుపు వార్తలు, విశ్లేషణలు వినగానే ఆయన ఆవేశం పట్టలేకపోయాడు. ఊగిపోతూ కోపంతో ఎల్ఈడీ టీవీని కాలితో తన్ని పగలగొట్టాడు. ఈ సీన్ స్టూడియోలోనే జరిగింది. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్లో ఫైర్ అవుతోంది. నెటిజన్లు ఈ ఘటనను చూసి హాస్యాస్పదంగా స్పందిస్తున్నారు. పాక్ యాంకర్ల అతి అంటే ఇలాగే ఉంటుందని అంటున్నారు. భారత్ గెలిస్తే టీవీ పగిలిందంటే ఇది కొత్తమీ కాదని అంటున్నారు. ఎప్పుడూ ఇలాగే చేస్తారని కమెంట్లు పెడుతున్నారు. భారత్ పాకిస్తాన్ మ్యాచ్లు ఎప్పుడూ భావోద్వేగాలతోనే నిండి ఉంటాయి. కానీ ఈసారి భారత్ వెస్టిండీస్పై గెలిచినా పాక్ మీడియాలో ఇంత ప్రభావం చూపడం ఆసక్తికరంగా మారింది. ఈ ఘటన నేపథ్యంలో పాకిస్తాన్ అభిమానుల మనస్తత్వం గురించి అనేక మంది చర్చిస్తున్నారు. భారత్ గెలిచినప్పుడు ఆనందం వ్యక్తం చేయడం కంటే ఓటమి భరించలేక ఆవేశపడ్డమే వారి స్పందనగా మారింది. గతంలో కూడా ఇలాంటి ఘటనలు జరిగాయి. ఫ్యాన్స్ టీవీలు పగలగొట్టడం, ఆవేశంతో రియాక్ట్ అవ్వడం జరిగింది. కానీ ఈసారి ఒక టీవీ యాంకర్ స్టూడియోలోనే ఇలా చేయడం మరింత ఆసక్తికరంగా మారింది.